హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 2, 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత అధికార కూటమి పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనపడుతోంది. ఆ వ్యతిరేకత నాకు, మీకు కంటే కూడా ప్రభుత్వానికే ఎక్కువ తెలుస్తోంది. ప్రభుత్వానికే ఎక్కువ అర్థమవుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపైన, ఆఫీస్ పైన జరిగిన దాడి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన జరిగిన దాడి, ఇవి 2 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మచ్చగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఓపెన్గా వందల మంది ఇళ్లపైన పడి దాడులు చేస్తుంటే చోద్యం చూసింది అని ప్రపంచమంతా అనుకుంది. ప్రపంచమంతా అనుకోవడానికి కారణం దాడులు జరుగుతున్న సందర్భంగా పోలీసులు సైలెంట్గా మౌనవ్రతం పాటిస్తూ ఉన్నట్టు కనపడింది. జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులు విసురుతున్న సందర్భంగా వందల మంది అక్కడికి చేరుకున్న సందర్భంగా అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు వీడియోల్లో అందరం చూస్తున్నాం. కంట్రోల్ చేసే ప్రయత్నం, ఆపే ప్రయత్నం కంటే కూడా అక్కడ పోలీసులు చేతగాని వాళ్ళలాగా నిలబడ్డారు లాంటి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. నేరుగా ఇంటిపైకి ఒక 200-300 మంది వచ్చి దాడులు చేసే పరిస్థితి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సమాచారం ఉండాలి కదా. పైగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మనం చెప్పుకుంటూ ఓపెన్గా కర్రలు రాళ్లతో దాడులు చేసే పరిస్థితి ఉంటుంటే శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నట్టు. అంతేకాదు అంబటి రాంబాబు వ్యాఖ్య తీసుకున్న తర్వాత ఆయన కార్యాలయం పైన దాడి చేయటం కావచ్చు, ఆయన ఇంటిపైన దాడి చేయటం కావచ్చు, నేరుగా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి దాడిలో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయడం కావచ్చు, అవసరమైతే దాడులు చేస్తాను తప్పేటి ఇలాంటి మాటలు మాట్లాడడం కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాష్ట్ర స్థాయిలో బాధ్యతల్లో ఉన్న కొంతమంది నాయకులు కర్రలు పట్టుకొని రోడ్లపైన తిరగడం కావచ్చు, అంబటి రాంబాబు కార్యాలయానికి నిప్పు పెట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రతిష్టని మసకబారలే చేశాయి. ఇలా చేయడం ద్వారా, బెదిరించడం ద్వారా ఒక స్కేర్ క్రియేట్ చేసి ప్రభుత్వం పైన ఎవరు విమర్శలు చేయకుండా చేద్దామనుకుంది కూటమి. ప్రభుత్వం పైన విమర్శలు చేయాలంటే భయపడే పరిస్థితిని తీసుకొద్దామనుకుంది కూటమి. గతంలో మా పార్టీ కార్యాలయం పైన దాడి చేశారు కాబట్టి మేము దాడి చేస్తే మాత్రం తప్పేంటి అని ప్రజలు న్యూట్రలైజ్ అవుతారు, వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేశారు అనుకుంటారు అని భావించింది తెలుగుదేశం పార్టీ. కానీ శృతి మించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీకి సంబంధించిన పెద్దలకు తెలియకుండా కర్రలు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి వేరే పార్టీల నాయకుల ఇళ్లపైన దాడులు చేసి నిప్పులు పెట్టే పరిస్థితి ఉంటుందా అని ప్రజలంతా అనుకునేలా చేసింది. ఇవన్నీ గమనించిన తర్వాత, రకరకాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తర్వాత, ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడరే పార్టీ కార్యాలయాలకు ఫోన్లు చేసి మీరు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాల వల్ల మీరు పర్టికులర్గా మీకు బలం ఉందనో, అక్కడ స్ట్రెంత్ ఉందనో, పోలీసులు ఉన్నారనో, గుంటూరు, కృష్ణా లాంటి జిల్లాల్లో అలజడులు చేస్తే దానికి సంబంధించిన పర్యవసానాల్ని రేపొద్దున ప్రభుత్వం మారితే మేమంతా ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గరలాగా పై దాడులుండవు, మేము ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది, ఊర్లు వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, అతి చేయకండి అంటూ పార్టీ నాయకత్వాన్ని ఇతర ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కోరుతున్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్రతిష్ట కూడా మసకబారింది లాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. ఈ దాడుల్ని భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఎక్కడ సమర్థించలేదు. అధికారికంగా భారతీయ జనతా పార్టీ తప్పేంటి, వాళ్ళు అట్లా మాట్లాడారు, వీళ్ళు ఇంటి మీద పోయి కొడితే తప్పేంటి, తగలబెడితే తప్పేంటి, రాళ్ళేస్తే తప్పేంటి అని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడాల. ఈవెన్ పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ లైన్లోకి వచ్చి వాళ్ళ మాటల కారణంగానే దాడులు ఉన్నాయంటూ ఆయన మాట్లాడారు. ఆయన కూడా తనకు సంబంధించిన క్రెడిబిలిటీని లూజ్ అయ్యారు లాంటి ఇంప్రెషన్ కనిపించింది. కొద్దిసేపటి క్రితం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ఒక ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల భాష ఎట్టి పరిస్థితులను సమర్థించేది కాదు, సేమ్ టైం వ్యక్తిగతంగా వాళ్ళ ఇళ్లపైనకి వెళ్ళి దాడులు చేయడం కూడా ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అని. కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, కూటమిలోని ప్రధాన భాగస్వామి పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన విధ్వంసకాండకు వ్యతిరేకంగా చేసిన ట్వీట్ అది. వీటన్నిటిని చూసిన తర్వాత ఏదో తేడా కొడుతోంది, మరీ అతి చేశామా, ఈ అతి కారణంగా నష్టపోబోతున్నామా, ఈ అతి కారణంగా జరిగే నష్టం కేవలం అధికారాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, అంతకు మించి ఉండబోతుందా అనే భయం, అనే ఆందోళన తెలుగుదేశం పార్టీలో కనపడుతోంది. అలా అతి చేశాం, ఆ అతి పర్యవసానాలని ఫేస్ చేయక తప్పదు అనే ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది. ఎమ్మెల్యే పైన, ఎమ్మెల్యే భర్త పైన కేసు నమోదు చేస్తున్నట్లుగా లీకులు ఇస్తున్నారు, ఇంకా ఎఫ్ఐఆర్ అయినట్లు లేదు. అలా లీకులు ఇవ్వడం ద్వారా మా వాళ్ళు తెలియకుండా దాడులు చేస్తే మేము ఇమీడియట్గా చర్యలు తీసుకున్నాం చూడండి అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ అంత అమాయకంగా ఎవరున్నారు? పార్టీ నాయకత్వానికి తెలియకుండా, పార్టీ నాయకత్వానికి కోతవేటు దూరంలో ఈ స్థాయిలో విధ్వంసకాండ జరుగుతుంటే ప్రభుత్వానికి, పార్టీ నాయకత్వానికి తెలియదనా? ప్రభుత్వానికి తెలియదు అని చెప్పదలుచుకుంటే మీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత పనికి రాకుండా ఉందా? పార్టీ కేంద్ర కార్యాలయానికి దగ్గరలో
ఆ స్థాయిలో టెన్షన్ జరుగుతుంటే, 5-6 గంటల పాటు విధ్వంసకాండ జరుగుతుంటే, నిమిషాల వ్యవధిలో అక్కడికి పోలీసుల్ని, బెటాలియన్‌ని పంపించే అవకాశం ఉన్నా ఆపే ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం సైలెంట్‌గా ఉండడం అనేది ఎవరికీ తెలియకుండా జరిగిన కార్యక్రమంగా ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్‌గానో, పార్టీ ఇంటెన్షనల్‌గానో చేసిందని ఎవరైనా అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఎందుకుండదు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లోకెళ్ళాయి కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం అతి చేస్తుందని భావిస్తున్నారు కాబట్టి, ఈ అతి భవిష్యత్తులో మన కొంప ముంచుతుందేమనే ఆందోళన ఉంది కాబట్టి ఆ డ్యామేజ్ కంట్రోల్ని మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు ఎవరు అవునన్నా కాదన్నా కాపు నేత ముద్రగడ లేఖ రాయటం కావచ్చు, అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేయడం కావచ్చు, ఆ పర్టిక్యులర్ కమ్యూనిటీలో తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకతని పెంచాయి. పవన్ కళ్యాణ్‌ని చూసి టీడీపీకి ఓటేశాం, పవన్ కళ్యాణ్‌ని చూసి అవమానాలను భరిస్తున్నాం, పవన్ కళ్యాణ్‌ని చూసి ఓపికగా ఉంటున్నాం, కూటమి ఏం చేసినా, తెలుగుదేశం పార్టీ ఏం చేసినా అని అనుకుంటున్న వాళ్ళంతా అంబటి ఇంటిపైన దాడిని, అంబటి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి మాట్లాడిన తీరును చూసిన తర్వాత రగిలిపోతున్నారు. వాళ్ళు రగిలిపోతున్న హీట్ తెలుగుదేశం పార్టీకి తగిలింది. దానిలో భాగంగానే అతి చేశామనే అంతర్మదనం ఆ పార్టీలో మొదలైంది. ఈవెన్ పవన్ కళ్యాణ్‌ని సమర్థిస్తున్న వాళ్ళు కూడా ముద్రగడ పద్మనాభం ఆ వ్యాఖ్యల తరువాత ఒక్క జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అంబటి చేసిన తప్పే, అంబటిపైన దాడి చేయడం తప్పే అని మాట్లాడలేదు. గోదావరి జిల్లాకు సంబంధించిన ఏ కాపు నాయకుడు కూడా. జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడ పేరు కూడా తీసుకోకుండా, ముద్రగడ మాట్లాడింది తప్పు అనే మాట ఆయన పేరు కూడా తీసుకోకుండా జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. సో అంటే ఆ సామాజిక వర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు చేసిన అతి కారణంగా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకతని పెంచుకుంటుంది అనే మాట నిజం. మరో ప్రధాన సామాజిక వర్గం గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన జోగి రమేష్ ఇంటిపైన ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండగా పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన తీరు, ఆ పెట్రోల్ బాంబులు అంటుకొని ఇల్లు తగలబడిపోతే అక్కడ ఎవరికైనా ప్రాణ నష్టం జరిగి ఉంటే ఈ ప్రభుత్వం ప్రతిష్ట బంగాళాఖాతంలో కలిసిపోయేది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతిష్ట దిగజారిపోయేది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శాంతి భద్రతల అంశం తీవ్ర చర్చనీయాంశంగా ఉండుండేది. ఓ మాజీ మంత్రి ఇంటిపైన అటాక్ చేసి తగలబెట్టి అక్కడ ఎవరికో ప్రాణ నష్టం కలిగించారనే మాట ఆంధ్రప్రదేశ్కి ఒక అప్రతిష్టను తెచ్చిపెట్టేది. సో ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అతి చేశారు. ఆ అతి ఆర్గనైజ్డ్ అతే తప్ప అనార్గనైజ్డ్ అతి కాదు అనే విషయం ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం, కేసులు పెడదాం. మనం కేసులు పెట్టాం, గతంలో వాళ్ళు కేసులు పెట్టలేదు, మనం కనీసం కేసులు పెట్టాం, మనం చట్టపరంగా వ్యవహరించాం అని ఇప్పుడు ప్రభుత్వం చెప్తే వినే అంత అమాయకంగా ఎవరూ లేరు. దాన్ని కంట్రోల్ చేస్తే, కట్టడి చేస్తే అది ప్రభుత్వానికి తెలియదు, ప్రభుత్వం కంట్రోల్ చేసింది, కట్టడి చేసింది అనుకుంటారు తప్ప అంతా జరిగిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం ఉండదు. అలాగే తెలుగుదేశం పార్టీ చేసిన ఈ కార్యక్రమం వల్ల జరిగిన నష్టం ఇప్పుడు ఆకులు పట్టుకున్నా తగ్గిపోయేలా లేదు. ఆ నష్టాన్ని నివారించడం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఆ నష్టాన్ని నివారించడం కోసం పడుతున్న అంతర్మదనం, ఆ నష్టాన్ని నివారించడం కోసం పెడుతున్న కేసులు తెలుగుదేశం పార్టీని కాపాడతాయా లేదా చూడాలి.